హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బ్రాలీ. ఈ రోజు వీడియోలో మనం క్లినిక్స్ కి అలానే హాస్పిటల్స్ కి అలానే మెడికల్ సెంటర్స్ కి డిజిటల్ మార్కెటింగ్ అనేది అసలు ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ భార్గవి. మీరు ఒక క్లినిక్, డెంటల్ హాస్పిటల్ లేక డయాగ్నోస్టిక్ ల్యాబ్ రన్ చేస్తున్నారా? దెన్ ఈ డిజిటల్ మార్కెటింగ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా కొంతమంది ట్రెడిషనల్ మార్కెటింగ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు పేషెంట్స్ గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో సెట్ చేస్తున్నారు. న్యూస్ పేపర్స్ ఆర్ టీవీని చూడడం తగ్గించేశారు. సో ఎవరైతే వాళ్ళ హాస్పిటల్స్ ని కానీ లేకపోతే వాళ్ళ క్లినిక్స్ ని కానీ ప్రమోట్ చేసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు ట్రెడిషనల్ మార్కెటింగ్ కి ప్రిఫరెన్స్ అనేది తగ్గించేసి డిజిటల్ మార్కెటింగ్ మీద కనుక ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళ బిజినెసెస్ అనేవి గ్రో అవ్వచ్చు. మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనం టార్గెటెడ్ ఆడియన్స్ కి కాకుండా అందరికి రీచ్ అవుతాం. అదే మనం డిజిటల్ మార్కెటింగ్ కనుక యూజ్ చేసామనుకోండి, మనం మన సర్వీసెస్ ని ఎవరికైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతాం. సో ఇలా మనం డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మన హాస్పిటల్స్ ని కానీ లేకపోతే మన క్లినిక్స్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. నెంబర్ 1 వచ్చేసరికి టార్గెటెడ్ యాడ్స్. అంటే మనం టార్గెటెడ్ యాడ్స్ ని పెట్టి రైట్ పేషెంట్స్ ని రీచ్ అయ్యేలా చేయడం. ఇమాజిన్ ఒక పేషెంట్ గూగుల్ లో టైప్ చేస్తాడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నియర్ మీ అని సెర్చ్ చేస్తే ముందే మనం గూగుల్ యాడ్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ రన్ చేస్తుంటే ఏమవుతుందంటే పేషెంట్స్ కి మన యాడ్స్ అనేవి డైరెక్ట్ గా చూసి మనల్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన క్లినిక్ లొకేషన్, ఏజ్, ఇంట్రెస్ట్ బేస్ చేసి ఎగ్జాక్ట్ గా మన క్లినిక్ కి పర్ఫెక్ట్ పేషెంట్స్ ని రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్ లో టాప్ రావాలి. అంటే లోకల్ ఎస్సీఓ పక్కా ఉండాలి. ఇప్పటి జనరేషన్ లో ఎవరైనా కూడా ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకున్నప్పుడు ముందు గూగుల్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఏదైతే వెబ్సైట్ ఫస్ట్ ప్లేస్ లో ఉందో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. సో మనం గూగుల్ మ్యాప్స్ లో టాప్ 3 లో రావాలంటే మన క్లినిక్ ని గూగుల్ మై బిజినెస్ లో యాడ్ చేయాలి. మన క్లినిక్ యొక్క ఫొటోస్, మన క్లినిక్ టైమింగ్స్, ఈ టైం వరకు ఓపెన్ అవుతుంది, తర్వాత ఈ టైం కి క్లోజ్ అవుతుంది, లొకేషన్, రివ్యూస్ ఆల్ అప్డేటెడ్ గా ఉండాలి. 76% లోకల్ యూజర్స్ సెర్చ్ చేసి 24 అవర్స్ లో విజిట్ చేస్తారు. సో విజిబిలిటీ ఈస్ కీ. అండ్ నెక్స్ట్ వన్ గూగుల్ రివ్యూస్. ఈ గూగుల్ రివ్యూస్ ద్వారా ఏమవుతుందంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో హ్యాపీ పేషెంట్స్ ని అడిగి పొలైట్ గా గూగుల్ రివ్యూస్ ని తీసుకోండి. 5 స్టార్ రివ్యూస్ చూస్తే న్యూ పేషెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో మనం గనక వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ కు మనం రిప్లై ఇచ్చామనుకోండి, ప్రొఫెషనల్ టచ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్. షార్ట్ రీల్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు చాలా మందికి కూడా ఐస్ క్రీమ్ తింటే టూత్ పెయిన్ అనేది కామన్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళ కోసం టూత్ పెయిన్ కి హోమ్ రెమెడీస్ అని రిలేటెడ్ సినారియోస్ కి రీల్ చేసి షేర్ చేయండి. అలానే డెంటల్ క్లీనింగ్ లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ ని మెర్జ్ చేసి చూపించండి. అలానే ఫుల్ బాడీ చెకప్ లో టెస్ట్ ఏంటి. సో ఇలాంటి రీల్స్ చేసి మన క్లినిక్స్ గ్రోత్ పెంచుకోవచ్చు. సో ఈ రీల్స్ అనేవి మనకు ట్రస్ట్ కూడా బిల్డ్ చేస్తాయి. అలానే పేషెంట్స్ ను కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెబ్సైట్ ప్లస్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ప్రొఫెషనల్ వెబ్సైట్ ని బిల్డ్ చేసుకోవడం మ్యాండేటరీ. అది ఉంటేనే బ్రాండ్ వాల్యూ పెరిగిద్ది. ఆన్లైన్ అపాయింట్మెంట్ ఆప్షన్ యాడ్ చేయండి. ఆన్లైన్ అపాయింట్మెంట్ ఆప్షన్ ఉంటే పేషెంట్ బుకింగ్ ఈజీగా చేయగలరు. చాట్ బోర్డ్ పెట్టి FAQ కి ఆటో రిప్లై ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ రీమార్కెటింగ్. మళ్ళా రిమైండ్ చేయడం. ఒక పర్సన్ మన సైట్ కి వచ్చి వెళ్ళిపోయాడంటే రీమార్కెటింగ్ యాడ్ యూజ్ చేయాల్సిందే. ఫేస్బుక్ ఆర్ గూగుల్ పిక్సెల్ వల్ల ఆ పేషెంట్ కి మళ్ళీ యాడ్ చూపించవచ్చు. సో ఛాన్సెస్ ఆఫ్ బుకింగ్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాట్సాప్ అండ్ SMS ప్రమోషన్స్ చేయడం బెస్ట్. మన క్లినిక్ లో ఏమైనా రీసెంట్ ఆఫర్స్ ఉన్నా, బ్లడ్ టెస్ట్ ఆఫర్స్, డెంటల్ క్లీనింగ్ డిస్కౌంట్స్, ఫాలో అప్ రిమైండర్స్ ఇవన్నీ వాట్సాప్ లో సెండ్ చేయండి. క్విక్ రెస్పాన్స్ అనేది వస్తుంది. అలానే కమ్యూనికేషన్ అనేది కూడా ఈజీగా బిల్డ్ అయిపోతుంది. అండ్ అనదర్ వన్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మనం మన పేషెంట్స్ ని ఎంగేజ్ చేయొచ్చు. అంటే మంత్లీ హెల్త్ టిప్స్ అనేవి వాళ్ళకి సెండ్ చేయండి. స్పెషల్ డే కి విషెస్ అండ్ స్మాల్ ఫ్రీ కన్సల్టేషన్ ఆఫర్ అనేది ఇవ్వండి. పేషెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ లాంగ్ టైమ్ కనెక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ప్రాక్టో, జస్ట్ డైల్ అండ్ అదర్ లిస్టింగ్స్. మన క్లినిక్ కి ప్రాక్టో, జస్ట్ డైల్, సులేఖలో లిస్ట్ చేయండి. క్లినిక్ ఫొటోస్, సర్వీసెస్ అండ్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆప్షన్ ఇవ్వండి. రివ్యూస్ కలెక్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వన్ ఎనలిటిక్స్ మెజర్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అసలు మన యాడ్స్ నుంచి ఎంత బుకింగ్స్ వచ్చాయి, ఏ రీల్స్ కి అసలు రీచ్ అనేది ఎక్కువ వస్తుంది, ఈ అనాలిసిస్ చేసి నెక్స్ట్ టైం బెస్ట్ స్ట్రాటజీ ప్లాన్ చేయొచ్చు. సో ఇలా మనం డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మన క్లినిక్స్ ని లేకపోతే మన మెడికల్ సెంటర్స్ ని మనం గ్రో చేసుకోవచ్చు. ఆఫ్లైన్ రిఫరల్స్ ఒకటే కాదు, ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ కూడా మస్ట్ అండ్ షుడ్. సో మీరు కూడా కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అయిపోవాల్సిందే. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.